గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం 11 మరియు 12 ఏప్రిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరం. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఉదిత్ రజతం, అభిమన్యు మరియు విక్కీ ఒక్కో కాంస్యం సాధించారు. కిర్గిస్థాన్లోని బిష్కేక్లో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో పురుషుల 57 కేజీల విభాగంలో భారతదేశానికి చెందిన 19 ఏళ్ల ఉదిత్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అభిమన్యు పురుషుల 70 కేజీలు మరియు విక్కీ పురుషుల 97 కేజీలు విభాగాల్లో కాంస్య పతకాలను గెలుచుకున్నారు. నెక్స్ట్, భారతదేశం నుండి ఎలక్ట్రిక్ వెహికల్లను ఎగుమతి చేసిన మొట్టమొదటి మల్టీనేషనల్ కంపెనీ సిట్రోయిన్. ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయిన్ మేడ్ ఇన్ ఇండియా EC3 ఎలక్ట్రిక్ వాహనం యొక్క 500 యూనిట్లను ఇండోనేషియాకు ఎగుమతి చేయడం ద్వారా ఒక మైలురాయిని సాధించింది. నెక్స్ట్, జాన్ డ్రిక్స్ గైడ్నర్ గ్లోబల్ హెల్త్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? డాక్టర్ గగన్దీప్ కాంగ్. నెక్స్ట్, QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో IIT బాంబే స్థానం 45వ. హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 భారతదేశం 67 యూనికార్న్లతో 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్, రష్మి కుమారి 12వసారి జాతీయ మహిళల క్యారమ్ టైటిల్ను కైవసం చేసుకుంది. నెక్స్ట్, ప్రపంచ హోమియోపతి దినోత్సవం హోమియోపతి సింపోజియంను ప్రారంభించిన భారత రాష్ట్రపతి. నెక్స్ట్, భారతీయ అమెరికన్ గోల్ఫ్ క్రీడాకారుడు వాలరో టెక్సాస్ ఓపెన్ విజేత అక్షయ్ భాటియా. నెక్స్ట్, లక్షద్వీప్లో బ్రాంచ్ ప్రారంభించిన మొట్టమొదటి ప్రైవేట్ బ్యాంక్ HDFC. నెక్స్ట్, ICICI లాంబార్డ్ బీమా పంపిణీని విస్తరించేందుకు ఎవరితో భాగస్వామ్యం ఏర్పరచుకుంది? పాలసీ బజార్. భారతదేశానికి UK యొక్క మొదటి మహిళా హైకమిషనర్ ఎవరు? లిండీ కామెరాన్. అమెరికన్ ప్రెసిడెంట్స్ వాలంటీర్ అవార్డు 2024తో ఎవరిని సత్కరించారు? లోకేష్ ముని. నెక్స్ట్, ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డుకు ఎవరు ఎన్నికయ్యారు? జగ్జీత్ పవాడియా. నెక్స్ట్, నేపాల్లో UPIని ప్రమోట్ చేయడానికి ఈ సేవ హాన్ పోకారాతో ఫోన్పే భాగస్వామ్యం ఏర్పరచుకుంది. నెక్స్ట్, US ఇండియా ట్యాక్స్ ఫోరంకు అధ్యక్షుడిగా తరుణ్ బజాజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.